వెల్కమ్ టు 19 టీవీ. నేను బ్రహ్మనాయుడు. హాట్గా ఏపీ రాజకీయాలు ఫేస్ మాస్కులతో రచ్చ. ఈ మధ్య యువత తమ కెరీర్ మీద దృష్టి పెట్టకుండా అనవసరమైనటువంటి అంశాలు ఎక్కువ దృష్టి పెడతా ఉన్నారు. రాజకీయ పార్టీల్లో అంశాల్లో తలదూర్చి వివాదాల్లోకి వెళ్ళటం, సినిమాలకు సంబంధించిన అంశాల్లో తలదూర్చి వివాదాల్లోకి వెళ్తాం. సో ఈ మధ్య ఈ డిస్టర్బెన్సే ఎక్కువ అవుతూ ఉంది పాలిటిక్స్లో కానీ సొసైటీలో కానీ. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఈ అంశాలకు సంబంధించి వస్తే పార్టీ ఏదైనా సరే తమ నాయకుడికి అవమానం జరిగితే కార్యకర్తలు మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. కార్యకర్తలందరికీ ఉరిగేది ఏముండదు. ఒక 5-10% పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఆ రాజకీయ పార్టీ అధికారులు ఉంటే న్యాయం చేయగలుగుతుంది. మిగతా వాళ్ళందరికీ ఎవరు న్యాయం చేసే పరిస్థితి ఉండదు. అందరికీ న్యాయం చేసే పరిస్థితి ఉండదు. ఇక తమ నాయకుడిని ఎవరైనా టార్గెట్ చేస్తే తీవ్రంగా స్పందిస్తారు ఏ కార్యకర్త అయినా, ఏ అభిమాని అయినా. ఇటీవల వైరల్ అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానుల యొక్క చర్యలు కనుక ఒకసారి చూస్తే సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారినటువంటి పవన్ అభిమానుల రచ్చ. థియేటర్ వద్ద జనసేన అభిమానులు రచ్చ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అల్లు అర్జున్ మాస్కులు వేసుకొని కొందరు థియేటర్లో రచ్చ చేసిన పరిస్థితి. ఇద్దరు జనసేన పార్టీ జెండా పట్టుకున్నట్లు నటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అల్లు అర్జున్. ఎందుకంటే వీళ్ళిద్దరూ జనసేనకి డెడ్ యాంటీ అని ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీకి ఆయన ఎగనిస్ట్గానే ఉంటారు. అందులో పవన్కి, జగన్కి అసలు పడే పరిస్థితి లేదు. ఇక అల్లు అర్జున్ అంటే మరి ఎందుకన్నా మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ కాస్త వ్యతిరేకిస్తున్నారు. అందులో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇంకా ఎక్కువగా వ్యతిరేకించే పరిస్థితి. మరి వీళ్ళిద్దరికీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు కాస్త దగ్గరగా ఉంటా ఉన్నారు. అల్లు అర్జున్ని ఎవరైనా ట్రోల్ చేస్తే వైకాపా అభిమానులు గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. కాబట్టి అల్లు అర్జున్కి, వైఎస్ జగన్కి సో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం లేకపోయినా కూడా యువత మైండ్ సెట్లో వాళ్ళిద్దరూ ఒకటే అనేటువంటి అభిప్రాయం. కాబట్టి ఆ ఇద్దరు మాస్కులు వేసుకొని జనసేన జెండాలు పట్టుకొని థియేటర్లో రచ్చ చేశారు జనసేన అభిమానులు. ఇక జల్సా సినిమా రిలీజ్ ఈవెంట్లో ఈ ఘటన జరిగింది. జల్సా సినిమా మళ్ళీ రిలీజ్ చేస్తే ఆ ఈవెంట్లో జరిగింది ఈ ఘటన. థియేటర్లో జనసేన అభిమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఇటు అల్లు అర్జున్ అభిమానులు కానీ అటు వైకాపా కార్యకర్తలు కానీ మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ వ్యవహారంపై వైకాపా పార్టీ అధిష్టానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఈ వ్యవహారంపై వైకాపా పార్టీ అధిష్టానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. జనసేన అభిమానులపై వైసీపీ కౌంటర్ పోస్టుకు దిగిందనమాట. సర్వసాధారణం, నార్మల్గానే జనసేన మీద వైసీపీ మీద జనసేన కౌంటర్కు దిగుతూ ఉంటారు. ఇక ఈ జల్సా రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మాస్కుల్ని ధరించి జనసేన అభిమానులు చేసినటువంటి ఆ వ్యవహారానికి వైకాపా అధిష్టానం, ఆ పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా వీళ్ళ మీద విరుచుకుపడుతూ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల విషయాలు మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నారు. ఆ ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీకి ప్రచారం చేశారు. ఎందుకంటే తనకు ఒక ఫ్రెండ్ ఉన్నారు. సో ఆ ఫ్రెండ్ కోసం అల్లు అర్జున్ ఎప్పుడు తాతాలాడుతూ ఉంటాడు, ఆ ఫ్రెండ్ని గెలిపించుకోవాలని. ఇక జనసేనకు కాకుండా వైసీపీకి మద్దతు ఇవ్వటం పవన్ కళ్యాణ్ అభిమానులకు నచ్చలేదు. మరి ఒక్కరికి ఇచ్చినా కూడా ఇచ్చినట్టే మద్దతు కాబట్టి జనసేనకే ఇవ్వాలి. ఇస్తే 178 నియోజకవర్గాల్లో జనసేన ఎవరితో కలిసి పోటీ చేస్తే వాళ్ళకి ఇవ్వాలి. సో అంతేగాని మిగతా వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పేసి జనసేన కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ. ఇక అప్పటి నుంచి అల్లు అర్జున్ మీద జనసేన పెద్ద ఎత్తున కోపాన్ని పెంచుకుంది జనసేన పార్టీ అభిమానులు అని చెప్పాలి. నాయకులు కానీ, అధినేత కానీ ఎప్పుడు కూడా ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే జనసేన అధినేతకి మేనల్లుడు అల్లు అర్జున్ కాబట్టి బహుశా వారి మధ్య ఆ స్థాయిలో గొడవలు అయితే ఉండే పరిస్థితి ఉండదు. ఇక జనసేన అభిమానులు అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ గతంలో పోస్టులు కూడా పెట్టారు. గతంలో కాదు, ఇప్పుడు కూడా పెడతా ఉన్నారు అనుకోండి. రాజకీయ, సినిమా అభిమానుల మధ్య గొడవగా ఈ వ్యవహారం మారిపోయింది. సోషల్ మీడియాలో 2 వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా థియేటర్లో అటు జగన్ మాస్కు, అల్లు అర్జున్ మాస్కులు ధరించి జనసేన జెండాలు పట్టుకొని కాస్త మరి వాళ్ళు నిజంగా జన సైనికులా లేకపోతే కావాలని ఎవరైనా జన సైనికులకు సంబంధించినటువంటి మరి వారిలాగా చూపిస్తూ మరి ఈ విధమైన కార్యక్రమాలకు వారు దిగుతున్నారు, ఈ విధమైన కార్యకలాపాలకు అని చెప్పేసి వాళ్ళు వారిని ఆ విధంగా వారి మీద నిందలేసే కార్యక్రమంలో భాగంగా మరి ఎవరైనా చేస్తున్నారా అనేది జనసేన అయితే అర్థం చేసుకోలేకపోతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటివరకు ఆ పార్టీ అధిష్టానం ఎవరు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు కాదు అని చెప్పేసి. సో ఈ వ్యవహారం అయితే ప్రస్తుతం ఏపీ
అటు రాజకీయాల్లో కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ కాస్త హాట్గా మారిందని చెప్పొచ్చు.